హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొమ్మినేని అరెస్టు పైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన ట్వీట్ అయితే చేయడం జరిగింది. అయితే ఈ ట్వీట్లో అటు బాలకృష్ణ గారిని కూడా మెన్షన్ చేస్తూ గతంలో ఆయన ఈ రకంగా మహిళలపైన మాట్లాడలేదా అంటూ కూడా క్వశ్చన్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అయితే ట్యాగ్ చేశారు. సో మరి ఆ ట్వీట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మరి బాలకృష్ణ గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ కామెంట్స్ పైన ఏ విధంగా చూడాలన్న అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ అటు కొమ్మినేని అరెస్ట్ ను ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. సో అందులో బాలకృష్ణ గారి పేరుని కూడా మెన్షన్ చేస్తూ మరి గతంలో మీ బావగారే ఇటువంటి చేశారు కదా, మహిళల పైన ఇటువంటి కామెంట్స్ చేస్తారు కదా, మరి దీనికి మీరేం సమాధానం చెప్తారంటూ చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తూ పెట్టారు సార్. మరి దానికి మీరేం సమాధానం చెప్తారు సార్? అంటే అసలు ఇక్కడ వివాదం వల్ల అమరావతి మహిళలని, అమరావతి ప్రాంత ప్రజలని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఇది ఏ రకమైనటువంటి రాజధాని, ఇది దేవతల రాజధాని కాదు, సో అండ్ సో రాజధాని అని కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు. కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలని నర్మగర్భంగా దాని గురించి మాట్లాడుతూ కాస్త వెగతాళిగా మాట్లాడుతూ, అంటే ఈ వ్యాఖ్యల్ని ఖండించకపోగా, వ్యాఖ్యల్ని నిరోధించకపోగా, వ్యాఖ్యల వలన మీరు మరిన్ని కేసుల్లో ఎదుర్కొనే అవకాశం ఉంటుందని మాత్రమే మాట్లాడినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్య. కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన ఆ వ్యాఖ్యలు ఎక్కడ ఆయన ఆపాలని ప్రయత్నం జరగలేదు. అదే సందర్భంలో దీని మూలంగా మీరు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని మాత్రమే మాట్లాడారు తప్ప ఆ వ్యాఖ్యల్ని ఖండించలేదు. దాని చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాన్ని ఎంతసేపటికి దీన్ని మ్యాగ్నిఫై చేసి ఒక పక్క ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలో భాగంగా కొమ్మినేని కృష్ణరాజు ఫోటోలని చెప్పులతో కొడుతున్నారు అనేటటువంటి అంశాన్ని మ్యాగ్నిఫై చేసి దీని అంతటికీ రాజకీయంగా వైసీపీ ప్రభుత్వం, అంటే వైసీపీ చేసినటువంటి పార్టీ చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులు దీన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు, దీన్ని పొలిటికల్గా మార్చాలని చూస్తున్నారు. అసలు పొలిటికల్గా మార్చాలని చూసే విషయం పక్కన పెట్టి ప్రాథమికంగా ఈ వ్యాఖ్యలు సరైనదా? రెండోది, వాళ్ళు ప్రస్తావన చేసినటువంటి ఏదైతే ఆర్టికల్ ఉందో, మహిళలకి సంబంధించిన ఆరోగ్య సంబంధించిన సర్వే ఉందో, దాని అంశాన్ని ఇవన్నీ పక్కన పెట్టేసి రెండు పార్టీల మధ్య ఈ ఘటన చుట్టూ వాద ప్రతివాదాలు, దాడులు, దాంతోపాటు అరెస్టు దాకా వెళ్ళింది. ఈ అరెస్ట్ క్రమంలో మహిళల యొక్క ఒక డిమాండ్ ఉంది. తమకు కొమ్మినేని శ్రీనివాస్ అండ్ కృష్ణరాజు ఇద్దరు క్షమాపణ చెప్పాలి ఈ వ్యాఖ్యలు మాట్లాడిన సందర్భంగా. కానీ ఆ తర్వాత కొమ్మినేని శ్రీనివాస్ మరి అరెస్టుకి ముందు చేసినటువంటి లైవ్ షోలో మాట్లాడిన క్రమంలో కూడా ఆయన ఎంతసేపటికి ఈ అంశాన్ని మహా అయితే ఏం చేస్తారు, కేసు పెడతారా, అరెస్ట్ చేస్తారా, ఈ వయసులో నన్ను 70 ఏళ్ల వయసులో నన్ను అరెస్ట్ చేసి ఏం సాధిస్తారు అంటూ అటువైపు తిప్పటం ప్రధానంగా గమనించారు. రెండో పక్కన కృష్ణరాజు అయితే అసలు ఆ వ్యాఖ్యలని సమర్థించుకుంటూ ఆయన మరిన్ని వీడియోలు చేసినటువంటి పరిస్థితి. నిన్నది విడుదల చేసినటువంటి వీడియోలో కూడా ఆయన తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటూ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ప్రభుత్వం పదుల సంఖ్యలో కేసులో బుక్ అయినాయి. ఇప్పటికే ఒక కేసులో అరెస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు భవిష్యత్ మిగతా కేసులు కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇక్కడ వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు, వైసీపీ చేస్తున్నటువంటి ఏదైతే ఈ అంశాలని, విమర్శలకి సంబంధించిన అంశాలని కనుక కీలకంగా తీసుకుంటే ఎంతసేపటికి దీన్ని ఒక వివాదంగా, ఓ పొలిటికల్ రైవలరీగా చూపించడానికి ప్రయత్నం చేస్తుంది అనేది టీడీపీ వాదన. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. A3గా అంటే ఆ ప్రధానమైన కేసు నల్లపాడు కేసులో A3గా ఉన్నటువంటి సంస్థ గురించి మాట్లాడాలి. ఆ సంస్థను రిప్రజెంట్ చేస్తూ ఎవరి పేర్లు పెడతారు అనేది ప్రధానమైన అంశం. అది సంస్థని A3గా పెట్టారు కాబట్టి ఆ సంస్థకి చైర్మన్ని బాధ్యులుగా చేస్తారా, లేదా ఎడిటర్ని బాధ్యులుగా చేస్తారా, అవుట్పుట్ ఎడిటర్ని బాధ్యులుగా చేస్తారా, లేదా ఆ దాంట్లో ఎవరిని కీలకంగా ఆ వ్యక్తిగా ఎవరు పెట్టబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే పదుల సంఖ్యలో కేసులు బుక్ అయినటువంటి నేపథ్యంలో ఈ అరెస్టు దిశ కూడా వెళ్ళాలి. ఇక మన దీనికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ గురించి మాట్లాడదాం. ఆ ట్వీట్లో ఆయన ప్రస్తావించినటువంటి రాజకీయ అంశాలతో పాటు మరొక అంశం మీరు అన్నట్టుగా ప్రధానంగా బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇది బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది.
ఆ వ్యాఖ్యల పట్ల చుట్టూ తిరుగుతున్న రాజకీయం, దాని చుట్టూ తిరుగుతున్నటువంటి అంశాలు కూడా బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం, ఆ నేపథ్యం తర్వాత జరిగినటువంటి రాజకీయ చర్చ అది సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి చర్చే. ఇవాళ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసుకొచ్చి రాజకీయపరమైన అడ్వాంటేజ్, రాజకీయ చర్చలో విమర్చడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఈ పర్టికులర్ అంశంలో వివాదం అనేది మరింత జటిలం కాకుండా దానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి ఇద్దరు ప్రధానమైనటువంటి దీంట్లో బాధ్యులు వాళ్ళు అందుకు చెప్పకపోగా దీన్ని మరింత జటిలం చేయడానికి చూశారు అనేది క్లియర్. ఈ రోజుకి ఆ అంశం చుట్టూ తిరుగుతున్నటువంటి అంశం ఏదైతే ఈ డిస్కషన్ ఉందో, ఈ డిస్కషన్లో మహిళలు డిమాండ్ చేసినటువంటి క్షమాపణ అనేది ఎవరూ చెప్పలేదు. మహిళలు అనేది ముఖ్యంగా సాక్షి యాజమాన్యం కూడా చెప్పలేదు. అదే సందర్భంలో ఈ ఇద్దరు నిందితులు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఈ పర్టికులర్ జంక్షన్లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం క్షమాపణ దిశగా వాళ్ళిద్దరూ చెప్పలేదు. రెండోది అంటే సాక్షికి యాజమాన్యానికి నా వలన జరిగినటువంటి నష్టానికి నేను క్షమాపణ కోరుతున్నాను, సాక్షి యాజమాన్యానికి కోరినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు అదే సందర్భంగా మహిళలు కూడా క్షమాపణ చెప్తే బాగుండేది అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. ఇది ఇట్లుంటే కృష్ణరాజు అయితే అసలు దాన్ని ఎటువంటి తప్పు చేయలేదు అనేటటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మళ్ళీ ఏం చెప్తున్నారు, అది నివేదికలో ఉన్నటువంటి వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ నేను ఆ కన్క్లూజన్కి వచ్చాను అని చెప్పి, ఆ కన్క్లూజన్ని ఎక్స్ప్రెస్ చేయటంలో ఉన్నటువంటి ఇబ్బంది, ఆ కన్క్లూజన్ ఎక్స్ప్రెస్ చేసే క్రమంలో అది ఆ దేవతల రాజుని కాదు సో రాజధాని అని చెప్పి ఆయన కన్క్లూజివ్ ఏదైతే కామెంట్ చేశారో దాని చుట్టూ వివాదం ఉంది. కాబట్టి ఎవరు క్షమాపణ కోరినటువంటి ఈ ఘటనలో ఇప్పుడు బాలకృష్ణని తీసుకొచ్చి ఈ కేసును మరింత జటిలం చేయడానికి, రాజకీయం చేయడానికి చూస్తున్నారు తప్ప ఈ ఘటన అనంతర పరిణామాల్లో కీలకంగా ఉన్నటువంటి క్షమాపణ అనేటటువంటి దానికి చుట్టూ ఎవరు చర్చ చేయట్లేదు. ఓకే, ఈ ఒకసారి కృష్ణరాజు అండ్ కొమ్మినేని శ్రీనివాసరావు కనుక క్షమాపణ అడుగుంటే ఇక విషయం ఎంతటితోటి అయిపోయేది అనేది చాలా క్లియర్. అంటే ఇప్పుడు ప్రతిపాదిత కేసులన్నీ కోర్టుకి కనుక సబ్మిట్ అయితే జనరల్గా ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత 24 గంటల్లో చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసులో అరెస్ట్ అయ్యి ఒకవేళ రిమాండ్కి వెళ్తే కాసేపట్లో తేలబోతుంది, రిమాండ్కి వెళ్తే ఆ మరిన్ని కేసులకు సంబంధించిన పీటీ వారెంట్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో ఇటీవల కాలంలో మనం చూసిన పోసాని కృష్ణమురళి కేసు చూసాం. గతంలో ఇదే రకమైనటువంటి ప్రాసెస్లో జరిగినటువంటి కేసు మరి కొన్ని చూసాం. కాబట్టి బహుళ సంఖ్యలో, పదుల సంఖ్యలో కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత పీటీ వారెంట్ రావటం, పీటీ వారెంట్ తోటి వాళ్ళు మరిన్ని కోర్టులకు వెళ్ళటం, పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు, మరో పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు బెయిల్ ఇవ్వకుండా కూడా దానికి చట్టంలో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఎక్కువ కాలం పాటు ఆయన ఉండేటటువంటి అవకాశం, జైల్లో ఉండాల్సిన అవకాశం కూడా కనిపిస్తుంది. సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి సార్. మరి ఆయన అటువైపు వెళ్లకుండా దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల యాజమాన్యంలో నడుస్తున్న సంస్థ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ, సాక్షి యాజమాన్యం కానీ అంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలనే డిమాండ్ అయితే అమరావతి మహిళల నుంచి బాగా గట్టిగా ఉంది. ఇంకొక అబ్జర్వేషన్ చెప్పాలి, చప్పుబడిపోయినటువంటి అమరావతి ఉద్యమానికి ఈ వివాదం కాస్త మళ్ళీ ఆజ్యం మోసినట్టే అనేది చెప్పాలి. అంటే ఒకటి, నరేంద్ర మోడీ రాక సందర్భంగా మహిళలు వచ్చి కొంత వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎక్కడ అమరావతి మహిళలు యాక్టివ్గా